హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ప్రెజెంట్ చేతి నిండా సినిమాలతో స్పీడ్ చూపిస్తున్నారు ప్రభాస్ ఎన్టీఆర్. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ ఇద్దరు హీరోలు. ఇంట్రెస్టింగ్ లైనప్ తో స్టార్ డైరెక్టర్స్ తో చేస్తున్న సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు ప్రభాస్ ఎన్టీఆర్. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సిరీస్ తో ప్రభాస్, RRR సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలుగా అవతరించారు. అదే జోష్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ పై దండయాత్రకు డిసైడ్ అయ్యారు ఈ ఇద్దరు హీరోలు. ప్రజెంట్ 5 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ప్రభాస్, 4 ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఎన్టీఆర్ కెరియర్ లో సూపర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ సినిమాల్ని తమ హీరోలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఈ నెల 16న విడుదల కాబోతోంది. రాజాసాబ్ సినిమాతో పాటు ఫౌజీ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. కెరియర్ లో ఫస్ట్ టైం పవర్ఫుల్ పోలీస్ గా ప్రభాస్ నటిస్తూ ఉండడంతో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. బాహుబలి సిరీస్ తో తర్వాత మరో 2 సినిమాల సీక్వెల్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2, నాగాస్విన్ డైరెక్షన్ లో కల్కి 2 సినిమాలు ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయిన సలార్ పార్ట్ 1, కల్కి ఫస్ట్ పార్ట్ సినిమాలు రికార్డ్ కలెక్షన్లతో ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేశాయి. ఈ సినిమాలకి సీక్వెల్ గా తెరకెక్కబోయే సలార్ 2, కల్కి 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్స్ తో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వార్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్, దేవరా 2 సినిమాలు కన్ఫర్మ్ చేసిన ఎన్టీఆర్ లేటెస్ట్ గా డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించబోయే మైథలాజికల్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఓకే అవడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు తారక్ అభిమానులు. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న వార్ 2 సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. ఈ సినిమాకి సంబంధించి డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేశారు ఎన్టీఆర్. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ఎన్టీఆర్ ప్రాజెక్ట్ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. నెక్స్ట్ ఇయర్ జూన్ 25న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న సినిమా దేవరా 2. ఈ సినిమాలన్నింటినీ త్వరగా పూర్తి చేసుకుని డైరెక్టర్ త్రివిక్రమ్ చేయబోయే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మైథలాజికల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్. ఇలా ప్రభాస్, ఎన్టీఆర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ తో సూపర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. చిరంజీవి సినిమాని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆల్రెడీ ఫస్ట్ స్కెడ్యూల్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్న ఈ మెగా ఎంటర్టైనర్ నెక్స్ట్ స్కెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి. విక్టరీ వెంకటేష్ కి సంక్రాంతికొస్తున్నంతో 300 కోట్ల కలెక్షన్స్ సినిమా అందించిన అనిల్ మెగాస్టార్ తో చేయబోయే ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని రఫాడించడం పక్కాని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్. లేటెస్ట్ గా ముస్సోరీలో స్టార్ట్ అయిన సెకండ్ స్కెడ్యూల్ కి సంబంధించి చిరంజీవి వీడియో రిలీజ్ చేసి క్రేజీ ప్రమోషన్స్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు అనిల్. పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మెగా 157 ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సెకండ్ షెడ్యూల్ కోసం డెహ్రాడూన్ కి షిఫ్ట్ అయిన మూవీ యూనిట్ ముస్సోరీలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ చేస్తోంది. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన చిరంజీవి వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఈ సెకండ్ షెడ్యూల్లోనే చిరు, నయనతారపై సాంగ్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు అనిల్ రావిపూడి. ఇందుకోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ స్పెషల్ బీట్స్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. మెగా 157 ప్రాజెక్ట్ ని పక్కా షెడ్యూల్స్ తో సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్న డైరెక్టర్ అనిల్ వర్కింగ్ స్టైల్ కి ఫిదా అయ్యారు చిరంజీవి. తన మార్క్ కామెడీ డైలాగ్స్ అండ్ హిలేరియస్ గా కంటెంట్ తో సీన్స్ ని తెరకెక్కిస్తున్నారని చిరంజీవి అనిల్ కి కితాబ్ ఇవ్వటంతో సినిమాపై ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా నటిస్తున్న ఈ సినిమాలో క్యాథరిన్ ట్రెసా మరో హీరోయిన్ గా నటిస్తోంది.
మొత్తానికి చిరు సినిమాని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టించడమే కాదు, ప్రమోషన్స్ తోనూ అదరకడుతూ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు డైరెక్టర్ అనిల్. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో గోపీచంద్ కెరీర్ డైలమాలో ఉంది. సాలిడ్ హిట్ కోసం బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తూ ఉన్న సక్సెస్ మాత్రం దక్కడం లేదు. దీంతో మూస కథలకు గుడ్ బై చెప్పిన గోపి ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డితో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. గోపీచంద్ కు బాక్సాఫీస్ ని షేక్ చేసే కటౌట్ ఉన్నా సరైన కంటెంట్ మాత్రం దొరకడం లేదు. సక్సెస్ కోసం డిఫరెంట్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నా సినిమా రిజల్ట్ తేడా కొడుతూనే ఉంది. దీంతో స్టోరీ సెలక్షన్ లో ఆలోచనలో పడిన గోపీచంద్ మంచి స్క్రిప్ట్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు రెడీ అయ్యారు. ఘాజీ, అంతరిక్షం సినిమాల్ని డైరెక్ట్ చేసిన సంకల్ప్ రెడ్డితో తన 33వ సినిమాని అనౌన్స్ చేసిన గోపీచంద్ తన బర్త్డే సందర్భంగా ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. ప్రజెంట్ గోపీచంద్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో గోపీచంద్ 33 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ అయింది. గ్లిమ్స్ లో గోపీచంద్ సరికొత్త గెటప్ లో కనిపించడం సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. స్పెషల్లీ గ్లిమ్స్ లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ ప్లజెంట్ విజువల్స్ ఆసక్తిని కలిగించేలా ఉన్నాయంటున్నారు ఆడియన్స్. మార్చిలో డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో సినిమాని స్టార్ట్ చేసిన గోపీచంద్ మరో కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. కుమార్ వెల్లంకి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతోన్న ఈ సినిమాలో గోపీచంద్ కు జంటగా మలయాళ నటి మీనాక్షి దినేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు BVSN ప్రసాద్. మరి ఈ రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ఏ సినిమా గోపీచంద్ కు సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. ప్రెజెంట్ సౌత్ టు నార్త్ బ్లాక్ బస్టర్ సినిమాలతో తగ్గేదేలే అంటోంది రష్మిక మంథన. బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కుబేరా ముంబై ఈవెంట్ లో రష్మికపై నాగార్జున, ధనుష్ చేసిన కామెంట్స్ సినిమాలోని రష్మిక రోల్ పై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్న హవా నడుస్తోంది. పుష్ప, యానిమల్, పుష్ప 2, చావా బ్లాక్ బస్టర్ హిట్స్ తో మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఆమెను తిరుగులేని స్టార్ హీరోయిన్ గా మార్చేశాయి. అయితే 3 సినిమాల్లో రష్మిక హీరో క్యారెక్టర్ కి వైఫ్ గా చేయడం విశేషం. ఈ రేర్ రికార్డ్ రష్మికకు మాత్రమే సొంతమైంది. లేటెస్ట్ గా కుబేరా ముంబై ఈవెంట్ లో నాగార్జున కూడా ఇదే విషయంపై రష్మికపై ప్రశంసలు కురిపించారు. లాస్ట్ 3 ఇయర్స్ లో ఏ స్టార్ హీరో సినిమా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు రాబట్టలేదని, నిజంగా రష్మిక ఒక పవర్ హౌస్ అని నాగార్జున కితాబిచ్చారు. ప్రెజెంట్ పాన్ ఇండియా ట్రెండ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మికపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ధనుష్. కుబేరా సినిమా తనకి ఎంతో స్పెషల్ అని చెప్తూ సినిమాలోని రష్మిక క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. సినిమాలో తాను బిచ్చగాడి పాత్ర చేశాను అని, ఒకసారి డంప్ యార్డ్లో దాదాపు 6-7 గంటలు షూటింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు ధనుష్. ఆ టైంలో మూవీ యూనిట్ అంతా చెత్త నుంచి వచ్చే స్మెల్తో ఇబ్బంది పడుతుంటే రష్మిక మాత్రం తనకేం స్మెల్ రావడం లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. రష్మిక వర్క్ పట్ల ఎంతో డెడికేషన్తో ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అన్నారు ధనుష్. ఈ నెల 20న ఆడియన్స్ ముందుకొస్తోంది కుబేరా సినిమా. ట్రాన్స్ ఆఫ్ కుబేరా పేరుతో రిలీజ్ అయిన టీజర్ చూసిన ఆడియన్స్ ఈసారి డైరెక్టర్ శేఖర్ కమ్ముల సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నట్లు అంచనాకి వచ్చారు. ధనుష్, రష్మిక, నాగార్జున, బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ రోల్స్ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్లు చేస్తూ మరోవైపు రష్మికను హైలైట్ చేస్తున్నారు కుబేరా యూనిట్. మరి చూస్తుంటే రష్మిక ఖాతాలో కుబేరా మరో పాన్ ఇండియా హిట్ అవడం పక్కా అంటున్నారు జనాలు. ట్రెండింగ్ లో అఖండ 2 టీజర్, హిలేరియస్ గా మిత్రమండలి టీజర్, ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. బాలకృష్ణ అఖండ 2 మూవీ టీజర్ యూట్యూబ్ లో 28 మిలియన్ వ్యూస్ తో నెంబర్ 1 ప్లేస్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకొస్తోంది. నిఖిల్ హీరోగా నటిస్తోన్న ది ఇండియా హౌస్ మూవీ సెట్ లోని భారీ ట్యాంకర్ పేలడంతో ప్రమాదం జరిగింది. సెట్ ప్రాపర్టీ భారీగా దెబ్బతిందని, యూనిట్ సభ్యులంతా సేఫ్ గా ఉన్నారని నిఖిల్ ట్వీట్ చేశారు. ప్రియదర్శి, నిహారిక హీరోయిన్లుగా బన్నీవాస్ సమర్పణలో వస్తోన్న మిత్రమండలి టీజర్ రిలీజ్ అయింది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఆది సాయి కుమార్ శంబాల మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ యుగంధర్ ముని. అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈ నెల 20న ఆడియన్స్ ముందుకొస్తుంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.